నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం. డ్వాక్రా అప్పు తీర్చలేక యువకుడు ఆత్మహత్య. అంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బైకులు పరస్పరం ఢీకొని వ్యక్తి దుర్మరణం. వేమలవాడలో కరోనా పేషెంట్ హల్చల్. క్వారంటైన్ నుండి పారిపోయిన బాధితుడు. నిర్మల్ జిల్లాలో అగ్ని ప్రమాదం. ట్రాన్స్ఫార్మర్ నుండి చెలరేగిన మంటలు. అప్పుభారమై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి చేసిన డ్వాక్రా అప్పు తీర్చలేక, గ్రూప్ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపానికి గురై తను చాలించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలంలో డ్వాక్రా రుణ భారంతో భూస కృష్ణ యాదవ్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని చాతకొండ అమాలి కాలనీలో నివాసం ఉండే కృష్ణ యాదవ్ తల్లి డ్వాక్రా రుణం తీసుకుంది. వాయిదాల పద్ధతిలో 45,000 వరకు చెల్లించారు. మిగతా వాయిదాల చెల్లింపులో జాప్యం జరిగింది. వాయిదా సొమ్ము చెల్లింపుపై మిగతా గ్రూప్ సభ్యులు నిలదీశారు. 93,000 చెల్లిస్తే సరిపోతుందని కృష్ణ యాదవ్ పేర్కొనగా, వడ్డీలతో 1,40,000 రూపాయలు చెల్లించాలని గ్రూప్ నిర్వాహకులు సూచించారు. దీంతో కృష్ణ యాదవ్పై ఆర్థిక ఒత్తిడి నెలకొన్నది. భార్య దూరమై మనస్తాపంతో ఉన్న కృష్ణ డ్వాక్రా రుణభారం ఒత్తిడిలో ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అన్నాక ఒక 10 మంది దగ్గరికి తిరిగింటారు. వాటి వాళ్ళు పెట్టారు, మీరు కట్టనాల మమ్మల్ని బిగిస్తారు, మేము కట్టాము, మేము రాము, సంతకం చేయమన్నారు. అన్నాక వచ్చినాక అంతలో ఈరయ్యకు ఈరన్న సంతకం కావాలట, ఇట్లా ఒకరోజు అంటే ఈరన్న అన్నాడట, నేను పెడతా పోతాను అన్నాడట. అన్నాక వచ్చి నాకు చెప్పిండు. సరే ఇంకేంద్ర ఈరన్న పెడతానన్నాడుగా, ఆడ చిట్టమ్మ ఎత్తుకపోతాను కదా, సాయంత్రం పోతాను బిడ్డ అని అన్నాక ఆదివారం చికెన్ తెస్తే బువ్వ ఉన్నది, వండిన చికెన్ అంతా వేసుకొని కడుపు నిండా తిన్నది. తాళం చేసిండు. నేను ఆ బట్టలన్నీ బిల్లేస్తే మావ బట్టలు బిల్లిందని సెకండ్ ఇచ్చాడు. మీరు ఎలా పోలే కదా బిడ్డ, బిల్లిరా అన్నాక మళ్ళా స్టేషన్ కాడికి పోయిండంట. పోయి అమ్మ రాపోదారా, ఇన్ని డబ్బులు ఎక్కడి, మనం తీసుకునేది 93,000 నువ్వు కట్టినావు కదా, మళ్ళీ కట్టిన అవి వడ్డీ 2 రూపాయల వడ్డీ వేసి అవి మాపు చేసింది, మళ్ళీ 1,60,000 మళ్ళీ అప్పు చేసి, అంత అప్పు వద్దు, అంత నేను కట్టలేను, నా పరిస్థితి బాగలేదు, అసలు చూసుకోండి. అదే నా పేరు మౌనిక, మా తమ్ముని పేరు కృష్ణ. ఈ సంగపులు చేయబట్టి చనిపోయాను. మా తమ్ముడు పైసల గురించి చచ్చిపోయాడు. తమ్ముడు తమ్ముడు మాది హమాలి కాలనీ. నా పేరు షాహీన్. మాది మదీనా గ్రూప్ అండి. మా మదీనా గ్రూప్లో 5 సంవత్సరాల క్రితం మేము లోన్ తీసుకున్నాము. 5 సంవత్సరాల క్రితం లోన్ తీసుకున్న తర్వాత మేము కంటిన్యూషన్ చేసుకుంటూ కట్టుకుంటూ వచ్చాము. మా గ్రూప్లో ఒక సభ్యురాలైన భూసనర్సమ్మ అనే సభ్యురాలు 5 సంవత్సరాల నుండి తీసుకున్నప్పటి నుండి లోన్ కట్టట్లేదు. లోన్ కట్టకపోతే మేము వాళ్ళని వెళ్ళి చాలాసార్లు అడిగితే కడతామన్నారు. తర్వాత వాళ్ళ కోడలు చనిపోవడం వల్ల మా పరిస్థితి బాగలేదమ్మా, మేము తర్వాత కట్టమని చెప్పాము. సరే అని చెప్పి మేము కూడా ఏమనుకుండా మేము కట్టుకుంటూ వచ్చేసాము. అయితే ఇప్పుడు మా లోన్ మొత్తం తీరిపోయింది. మా బ్యాంక్ లింకేజ్ మొత్తం తీరిపోయిన తర్వాత మాకు మళ్ళీ ఇప్పుడు లోన్ కావాలంటే ఆమె పెండింగ్ ఉన్న డబ్బులు కడితేనే లోన్ ఇస్తామని చెప్పారు. ఆ పెండింగ్ ఉన్న డబ్బులు కట్టండి అని మొన్న వారం క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వారం క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము గట్టిగానే ఆడినాము, అమ్మ మీరు కట్టండి కంపల్సరీ, మీరు కట్టకపోతే మాకు లోన్ ఇవ్వట్లేదని చెప్పాము. అయితే వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడారు. సరే మేము కూడా మీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాము, ఒక వారం రోజుల్లో మీరు మాకు కంపల్సరీ ఏ విషయం చెప్పండి అని చెప్పాము. చెప్పి అదే విషయాన్ని మా సీసీ మేడం గారితో కూడా మాట్లాడించడం జరిగింది వాళ్ళతోటి. వారం రోజుల తర్వాత నిన్నందరం మా గ్రూప్ సభ్యులందరం వెళ్ళాము. మా గ్రూప్ సభ్యులు అందరం మేము వెళ్తే మేము కడతాము, ఇప్పుడు మా దగ్గర లేవు అని ఫస్ట్ అన్నారు. తర్వాత ఏమన్నారు, నెలకు 10,000 చొప్పున కడతామని చెప్పారు.
హైదరాబాద్ ముసరాంబాగ్ నుంచి అంబర్పేట వెళ్లే రహదారి మధ్యలో గల బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ద్విచక్ర వాహనాలు పక్కపక్కన వెళ్తుండగా ఒకదానికి ఒకటి మరొకటి తగిలి రాహుల్ రెడ్డి అనే వ్యక్తి కింద పడిపోయాడు. అంతలో వెనక నుంచి వచ్చిన బస్ అతనిపై నుంచి వెళ్లడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మామూలుగా వెళ్తూ 2 బైకులు టచ్ కాగానే ఇద్దరు పడ్డారు. ఇద్దరు మాత్రం వచ్చేసి బస్సు కింద పడ్డాడని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షి ప్రకారం. బస్సు వెనక టైర్ కింద పడ్డాడని చెప్తున్నారు. మేము ఇంకా సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తున్నాము. ముందు కింద పడ్డ అతన్ని ఆచూకైతే కూడా తెలియలేదు, ఆయన లేచి వెళ్ళిపోయాడని చెప్పిండు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అసలు యాక్సిడెంట్ ఎట్లా అయిందన్నది కనుక్కుంటాము. ఈ అబ్బాయి వచ్చేసి మాత్రం ఒక 30 years ఏజ్ ఉందండి. రాహుల్ రెడ్డి ఇతని పేరు. కర్నూలు వాస్తవ్యుడు అని తెలిసింది. ఇక్కడ రామంతాపూర్లో ఇతనికి ఒక చికెన్ సెంటర్ ఉందని వాళ్ళ సిస్టర్కి, బావకి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా వస్తున్నారు. డెడ్ బాడీని ఇప్పుడు మార్చురీకి పంపిస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలోని అంబేద్కర్ సర్కిల్లో కరోనా బాధితుడు హల్చల్ చేశాడు. గత 3 రోజుల క్రితం అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాధితుడు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి నుండి పారిపోయి బయట తిరుగుతుండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్లో క్వారంటైన్కి తరలించారు. నిర్మల్ జిల్లా కుబీరి మండలం పార్టీ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్టీ తండాకు వెళ్లే మార్గ మధ్యంలో వ్యవసాయ పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగాయని విద్యుత్ సిబ్బంది తెలిపారు. ఈ ట్రాన్స్ఫార్మర్ సహాయంతో 20 వరకు వ్యవసాయ బోరుబావులు నడుస్తున్నాయని అధికారులు స్పందించి వేరే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డేంజర్ లైట్ 11 kg అంటే కింద పడ్డంటే 2 నిమిషాలు ఉంటాడు. 11 kg అంటే డేంజర్ ఏది కాదు. గత సంవత్సరం నుంచి ట్రాన్స్ఫారం దీనికి ఒక 10-20 కనెక్షన్ల వరకు ఉంటాయి. ఈ గత సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాబ్లం ఇస్తున్న ట్రాన్స్ఫారం. మరియు ఈ తండాకు రోడ్డు దగ్గర కూడా ఈ వాయర్లు తగలడంతో కూడా ఈ జేసీబీలు కానీ, లారీలు కానీ, ఇసుక లారీలు, ఇటుక లారీలు కానీ పెద్ద బండ్లు వచ్చినప్పుడు ఆ వాయర్లు జాయింట్ అయ్యి కూడా అప్పుడప్పుడు స్పార్క్ అవుతుండే. ఈ స్పార్క్ వలన కొంచెం మళ్ళీ ఈ చెట్లు వీట్లు కొంచెం ఇవి అన్నీ తలిగి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫారం కాలిపోవడం జరిగింది. తక్షణమే అధికారులు స్పందించి ఈ రైతుల మేలు కొరకైనా కానీ ఈ పశువులకు నీళ్లు కావాలి, ఇప్పుడు స్ప్రేకు నీళ్లు కావాలా. ఈ తోటలలో అన్నీ స్ప్రేకు వచ్చినాయి. మరి పశువులకు కూడా నీళ్ళతో ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు వర్షాలు తక్కువనే పడ్డా కానీ కొంచెం ఎక్కడ నీళ్లు లేవు తాగడానికి. మరి మోటార్లు నడిస్తే ఎవరి చేనుల వాళ్ళకు నీళ్లు కూడా ఉంటాయి పశువులకు తాగడానికి. అందుకోసం ఈ కరెంటు వాళ్ళు తొందరగా స్పందించి ఈ ట్రాన్స్ఫారాన్ని మరమ్మతు చేసి కానీ వేరే ట్రాన్స్ఫారాన్ని బిగించి రైతుల ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికపై తహసీల్దార్ ప్రసాద్ రీసర్వే నిర్వహించారు. ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని మీడియా వచ్చిన కథనాలపై స్పందించి సర్వే చేపట్టారు. గ్రామంలో ఎంపిక చేసిన అభ్యర్థుల ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు.
సార్ మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. టీవీఎస్ వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరే ఫోన్ నేను తీసుకోలేదు. మెదక్ పోవాలి, ఎత్తులకు బిడగలిగినాయి మస్తు. ఎవరో చుట్టాలంట, అరకెలలో వచ్చిరంట. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో వైకుంఠధామం పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. గ్రామంలో పర్యటించి పనుల పురోగతిపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మొత్తం తోకపూర్ రోజు సార్ దూరమే ఉన్నాం సార్. డ్రైనేజ్ వాటర్ అలాగే చెప్తుంది. పైప్ ఉంటే ట్యాంక్ అది ఏమి నీకు ఇది కాదు, లీకేజ్ ఉంటే ప్రాబ్లం. అలాగే చేసి మీరు నీళ్ళు మొత్తం సీటే ఉన్నాయి సార్. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగాతండ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి గ్రామ పంచాయతీ కంపోస్ట్ ఫెడ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గుగులోత్ నాయక్ ఆధ్వర్యంలో ఫెడ్కి సంబంధించిన పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. నమస్కారం అండి. ఈరోజు లింగాతండ బి గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ పంచాయతీకి కంపోస్ట్ షెడ్కు సంబంధించినటువంటి పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది లోపల ఫ్లోర్ అండి, మొత్తం కంపోస్ట్ షెడ్ లోపల. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పెయింట్ మొత్తం బ్రాండెడ్ పెయింట్ వాడినాం. ఇది మండలంలో ఒక హైలైట్ కావాలనే ఉద్దేశం వాడినాం. మండలంలో పెద్ద హైలైట్ ఇది. ఎందుకంటే సర్పంచులు వేస్తారు కలర్లో బిల్లులు తీసుకునే పొజిషన్ కాదు. వాస్తవంగా ఏంటంటే దీన్ని ఒక మోడల్ గా ఇది లింగాతండ బి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి కంపోస్ట్ షెడ్ మండలంలోనే ఒక మోడల్, ఆ రూపురేఖలు మార్చాలని చెప్పేసి ఉద్దేశంతోనే దీనికి బ్రాండెడ్ ఏషియన్ పెయింట్ తీసుకుని మొత్తం పెయింట్ వేపిస్తున్నాం. 3 days నుండి జరుపుతుందండి వర్క్. మొత్తం బ్రాండెడ్ కలర్ వాడుతున్నాం. మీరు ఇప్పుడు చూడండి, మనం చెత్త వేరు చేసే అన్ని గల్లీలు మొత్తం డిఫరెంట్ కలర్స్ తోని ఫస్ట్ ప్రైమర్ వేసేసి దాని తర్వాత ఆయిల్ పెయింట్ తోని మొత్తం డిఫరెంట్ గా మొత్తం షెడ్ కూడా చూడండి, మొత్తం రెడ్ వేపించినాం. ఈ రకంగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పుడు అక్కడి నుండి తీసుకొచ్చిన చెత్తను మొత్తం ఇక్కడ వేరు చేసే ఈ ప్లేస్ మొత్తం దీనికి ఒక సపరేట్ కలర్ వేసినాం. తర్వాత మీరు బౌండరీ చూస్తే బౌండరీ చూడండి, ఇప్పుడు టోటల్ గా షెడ్ మొత్తం బౌండరీ ఇట్లా ఉంటుందండి. ఈ రకంగా బౌండరీ, తర్వాత అన్ని గల్లీలకు సంబంధించిన కలర్స్ కూడా మీరు చాలా నీట్ గా, అంటే బలపాల గ్రామ పంచాయతీ చెందిన మా సోదరులు
కోట రవి వారి ఆధ్వర్యం వాళ్ళ బృందం మొత్తం కష్టపడి 3 days 3 రోజులు కష్టపడి ఈ పని చేయడం జరిగింది. మీరు మొత్తం చూడండి ఒకసారి, డైరెక్ట్ గా కలర్స్ చూడండి ఒకసారి. అంటే ఒక విఐపి గ్యాలరీ టైప్ లో కంపోస్ట్ షెడ్ ఫ్లోర్ మొత్తం కూడా ఒక విఐపి టైప్ లో ఫ్లోర్ మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసి పైన మధ్యలో రెడ్ వేసినాం. అంటే ఇక్కడ చెత్త వేరు చేసే కార్యక్రమానికి సంబంధించిన ఈ ఫ్లోర్ మీద కూడా డిఫరెంట్ కలర్ వాడినాం. ఈ రకంగా మొత్తం షెడ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుందండి. రేపటిలోగా దీనికి సంబంధించినటువంటి పేర్లు, అంటే ఎక్కడ ఏ చెత్త వేయాలి, ఏ చెత్తలు పెంకు తర్వాత గాజు గ్లాసులు అని చెప్పేసి డిఫరెంట్ ఐటమ్స్ తోని తయారు చేసేసి దీని ఒక మోడల్ కంపోస్ట్ షెడ్ గా తయారు చేసేసి ప్రభుత్వానికి అందజేయాలనే ఉద్దేశంతో గట్టి పట్టుదలతో చేస్తున్నాం వరకు. దయచేసి ఇందులో మేము గొప్ప చెప్పుకోవడం కానీ మొత్తం టోటల్ గా బ్రాండెడ్ కలర్ వాడినాం. దీన్ని ఒక మోడల్ గా మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు వేస్తారు మా బ్రదర్ కలర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది మ్యాట్ మధ్యలో దాదాపు ఇలా రెడ్ కలర్ వేసేసి దీన్ని సుందరంగా అంటే ఒక బ్యూటిఫుల్ కంపోస్ట్ షెడ్ గా తయారు చేసేసి గ్రామ పంచాయతీని ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కష్టంతో చేస్తున్న పని అండి ఇది. థ్యాంక్ యూ. మద్యం మత్తులో కొందరు యువకులు హల్చల్ చేస్తూ అమాయక మహిళలు పిల్లలపై దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతపట్టి నగర్లో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా సంచార వ్యాపారులు కొందరు మోతపట్టి నగర్లో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ప్రశ్నించిన వలస కూలీలపై ఘర్షణకు దిగి విచక్షణరహితంగా కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి చేసిన దుండగులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతుంటే నన్ను మా మరదలు అట్టుకుని తుప్పలోకి లాక్కి వెళ్ళిపోతున్నారు. తుప్పలో లాగలో మరిది గారు మా తమ్ముడు వచ్చినందుకు ఆయన పీరికాయలతో తలకాయలు పదలు కొట్టేసారు సార్. మమ్మల్ని పొడి చేశారు సార్. పిల్లల్ని అట్టుకుని నేలకేసి కొట్టేశారు సార్. పిల్లల్ని కట్ట మాకు న్యాయం చేయండి సార్. ఎంతమంది కొట్టారు? 20 మంది ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడ వాళ్ళు? మోతేలు సార్. మోతలు తాగొచ్చి కొట్టారా? తాగొచ్చి కొట్టారు సార్. మీరేం చేస్తారు? మేము పూలు అమ్ముతాం సార్. ప్లాస్టిక్ పూలు అమ్ముతాం సార్. ఎక్కడ? మా తాడేపల్లి కూడా సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? 4 నెలలు అయింది సార్ మేము వచ్చి. 4 నెలలు అయితే ఇక్కడ ఉండిపోయాం సార్. మా ఊరు రానత్తులు మా ఊరు రానత్తులు మమ్మల్ని అందుకే ఇక్కడ ఉండిపోయాం సార్. తాగొచ్చి కొట్టారా? 4 వచ్చి కొట్టారు సార్. అన్నం తిన్న వాళ్ళు కొట్టారు సార్. అన్నం తిన్న వాళ్ళు. ఇంతకుముందు ఏమైనా గొడవలు అయినాయా? ఇంతకుముందు బిజ్జి కింద అక్కడ బిజ్జి కింద కాలం కాడ తానం చేస్తుంటే పొడవలు తీస్తున్నారు అని ఆ రోజున మా ఊరు కట్టి అల్లి అడిగితే మారి తప్పు అయిపోయిందమ్మా చెల్లి అని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయి ఈ రోజు తాగొచ్చి కొట్టి మమ్మల్ని లాక్కి వెళ్ళిపోతున్నారు సార్. వాళ్ళు అంతే జరిగింది సార్. కొట్టేసారు ఇష్టదారంగా బీరుగాలతో కొట్టేశారు. పొడిసేపోయారు సార్. ఎంతమంది మీరు మొత్తం? మేము 10 మంది ఉన్నాం సార్. 10 మంది? ఇప్పుడు 4 ఉన్నాం సార్. ఎంతమందిని కొట్టారు? 4 కొట్టారా? 4 కొట్టారు. వ్యాపారానికి వెళ్ళి మా ఊరు ఎన్నింటికి కొట్టారు? ఇందాక సార్ 5, 6 కొట్టారు సార్. మా తాడేపల్లి కూడా. నీ పేరు? వ్యవసాయం దొరకారు. వ్యాపారం చేసుకుంటాం. గొడవలు చెట్టు కదా అన్నీ అమ్ముకుంటా సార్. అమ్ముకుంటే మా ఆడవాళ్ళు తానాలు చేస్తే ఫోటోలు తీసి నూరులో తీసుకుపోతున్నారు సార్ తుప్పల్లో. మేము అప్పుడే సెంటర్ నుంచి వచ్చి తీసుకుపోతున్నారు బాసు అని చెప్తే ఒక 20 మంది 2 ఆటోల మీద వచ్చి 20 మంది పోస్ట్ మా బామ్మ మీద కొట్టి పాడేసేసారు. తర్వాత నా సెంటర్లో ఎవరినైనా తీసుకొద్దాం పెద్ద చెప్తాడని చెప్పి కొత్త ఆటోల మీద వచ్చి నన్ను పీరిగారు ఇచ్చుకుని శేషగారు ఇచ్చుకుని తలపాదం తీసి చంపాడుకుని పొడిచెప్పేశారు. పొడిచెప్పోతే ఒక అక్క వచ్చి అని చెప్పారు సార్. చెప్తే పుట్టేశారు సార్. అక్కడ పడితే అక్కడ చొక్కా చింపేసి రోడ్డు మీద పాడేసి కాళ్ళు రాగేసి తలకాల మీద కుట్టేసి సార్. కింద పాడేసి 2 కాళ్ళు రాగేసి చేతికి అందుకు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం సమీపంలోని మంగల్పేట సాయి సంజీవన్ ఆసుపత్రి ముందు రోడ్డు ప్రమాదం సంభవించింది. 3 బైకులు ఢీకొన్న ప్రమాదం 5కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతుల పరిస్థితి విషమంగా ఉండడంతో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. मिला
అలా ఫోన్లు వీళ్ళు చూసుకోండి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజా సంక్షేమం కోసం నిజామాబాద్ అర్బన్ దక్షిణ మండల తహసీల్దార్ హరిబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత సంవత్సరం దరఖాస్తు చేస్తున్న వారికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులు మంజూరవడంతో లబ్ధిదారులకు అందించడానికి ఏర్పాటు చేశారు. కళ్యాణ్ లక్ష్మి పథకంలో 105 మందికి, షాదీ ముబారక్ పథకంలో 182 మందికి నిధులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు చెక్కులు అందజేయడానికి సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిజామాబాద్ తహసీల్దార్ హరిబాబుని మాట్లాడుతున్నాను. మాకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు దాదాపుగా కళ్యాణ్ లక్ష్మి 105 మరియు షాదీ ముబారక్ 282 చెక్కులు మంజూరైనాయి. ఇది ఇంత కోవిడ్ వ్యాప్తి చెందినప్పటికీ కూడా ప్రభుత్వం వారు పేదలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు శాంక్షన్ చేయబడ్డాయి. వీటిని ఎమ్మెల్యే గారు ద్వారా పంపిణీ చేయటకు మేము ప్లానింగ్ చేస్తున్నాము. మరియు ఇంత పకడ్బందీగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇంత కోవిడ్లో కూడా ప్రభుత్వం వారు పేదల సంక్షేమాన్ని గుర్తించి వారికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల ద్వారా ఆర్థిక సాయం ద్వారా ఆదుకుంటున్నందుకు మేము వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా బ్యాలెన్స్ ఏదైతే చెక్కులు ఈ బ్యాలెన్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దశల వారీగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. బీఆర్ఓస్ మరియు ఆర్ఐ మరియు కింది స్టాఫ్ అందరు కలిసి ఎంక్వైరీస్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా పూర్తి స్థాయిలో మొత్తం కంప్లీట్ చేసి ప్రజలందరికీ ఆర్థిక సాయం అందేటట్లుగా కృషి చేస్తామని ఈ ఛానల్ ద్వారా మేము విన్నవించుకుంటాం. రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ముదోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముదోల్ మండల కేంద్రంలో క్లస్టర్ రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. అదేవిధంగా జటాశంకర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటను నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణంతో పాటు ముదోల్ మండలంలో 5 క్లస్టర్లు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ మన ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు అందుబాటులో ఉండేందుకు ఒక ఆఫీసు గోదాము వారు కూర్చొని చర్చించడానికి అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. మరి దానికి రైతు వేదిక అని చెప్పి సుమారు 22 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో క్లస్టర్ విలేజెస్లో ప్రస్తుతానికి మేము ముదోల్ తాలూకా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ముదోల్ మండలంలో సుమారు 6 క్లస్టర్స్లో 5 క్లస్టర్స్లో ఏర్పాటు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇక్కడ తాలూకా హెడ్ క్వార్టర్లో ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా వేగవంతంగా రేపటి నుంచి ప్రారంభం అవుతాయని చెప్పేసి గ్రామ పెద్దలందరూ కూడా సర్పంచ్ గారు, మరి ఎంపీపీ గారు, గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు, రైతు సంఘం అధ్యక్షులు అందరూ కూడా డిప్యూటీసీ గారు అందరూ కూడా మరి విలేజ్ కమిటీ, సదర్ కమిటీ అందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇక్కడ తాలూకా హెడ్ క్వార్టర్లో ఇటువంటి కార్యక్రమం జరగడం, చాలా రోజుల తర్వాత ఇటువంటి కార్యక్రమం రైతులకు అందుబాటులో వచ్చినందుకు రైతులందరూ కూడా ధన్యవాదాలు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పల్లెలు బాగుపడాలని చెప్పి, పల్లెలతో పాటు టౌన్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్, మున్సిపాలిటీస్ బాగుపడాలని చెప్పి మరి ఇక్కడ అందరూ కూడా ప్రశాంతంగా సాయంత్రం వేళ గడుపుకోవడానికి, ఫ్యామిలీస్ మెంబర్స్తో పిల్లలతో గడుపుకోవడానికి మంచి ఆహ్లాదకరమైన ఒక ప్రకృతి వనం అని చెప్పేసి 1 ఎకర్లో చేయాలని చెప్పేసి ఈజీఎస్ ద్వారా సుమారు 5 లక్షల రూపాయలతో చెట్లు పెట్టి ఇక్కడ కూర్చుంటానికి టేబుల్స్ కానీ ఇతర సదుపాయాలు కల్పించడానికి కూడా ఆ స్కీమ్ పెట్టారు. దానిలో భాగంగానే ఇక్కడ ముదోల్లో ప్రసిద్ధ ప్రాచీన దేవాలయం జటాశంకర్ దేవాలయం అని చెప్పి ఇక్కడ ఉంది. మంచి ఎత్తుపై కొండపై
అక్కడ చూస్తుంటే ఆహ్లాదకరంగా మొత్తం ఇక్కడ ముదోల్ మండల్ గ్రామాలన్నీ కూడా కనిపిస్తాయి. పచ్చగా పంటలు కనిపిస్తాయి. బాసరు, సరస్వతి దేవాలయం, అదేవిధంగా త్రిబుల్ ఐటీ ఇవన్నీ కనిపిస్తుంటాయి. అటువంటి ప్రదేశంలో ప్రకృతి వనం వన్యక్కర్లో కూడా ఈరోజు మరి స్టార్ట్ చేశాం. ఇక్కడ కూడా అతి తొందరగా రాబోయే రోజుల్లో మరి అక్కడ కూడా ఆ స్కీమ్ కూడా తయారు చేసి ప్రజలకు ఇక్కడ ముదోల్ గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కూడా అన్ని సకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మరి ఇంకా రాబోయే రోజుల్లో ముదోల్ 4 ఎట్లట్టు ఉంది. ఇక్కడ ఇంకా చాలా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అన్ని స్కీమ్స్ కూడా ప్రభుత్వం పెట్టాం. మరి అందరు గ్రామస్తుల సహకారంతో తప్పకుండా దాన్ని విజయవంతం చేయడానికి అన్ని వేళ కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మరి గ్రామ పంచాయతీ వారికి, ఎంపీ గారికి, జడ్పీసీ గారికి, గ్రామ రైతు అధ్యక్షులు, తర్వాత గ్రామ పంచాయతీ మెంబర్స్, మరి మార్కెట్ కమిటీ, కార్పొరేటర్ ప్రజలకు కూడా, రైతులకు కూడా, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం. డ్వాక్రా అప్పు తీర్చలేక యువకుడు ఆత్మహత్య. అంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బైకులు పరస్పరం ఢీకొని వ్యక్తి దుర్మరణం. వేమలవాడలో కరోనా పేషెంట్ హల్చల్. క్వారంటైన్ నుండి పారిపోయిన బాధితుడు. నిర్మల్ జిల్లాలో అగ్ని ప్రమాదం. ట్రాన్స్ఫార్మర్ నుండి చెలరేగిన మంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.